శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 6:55 మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడి మేష సంక్రమణం జరుగుతోంది. ఇలా మేషరాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ మే 15వ తేదీ అర్ధరాత్రి 12:34 వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు బుధుడు మేషరాశిలో ఉంటాడు. బుధుడి మేష సంక్రమణం 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఏ రాశులకి బుధుడి మేష సంక్రమణం విశేషంగా యోగిస్తుందో, అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకి బుధుడి మేష సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, బుధుడు మేషరాశిలోకి ప్రవేశించటం అనేది 12 రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి బుధుడి మేష సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే ఏప్రిల్ 30వ తేదీ బుధుడు మేషరాశిలోకి ప్రవేశించగానే మకర రాశి వాళ్ళకి ఈ బుధుడి మేష సంక్రమణం అనేది 4వ స్థానంలో ప్రారంభమవుతుంది. ఎందుకంటే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం. బుధుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి 4వ రాశి అవుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 4వ రాశిలో బుధుడు ఉంటే ఆ బుధుడి సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే ఈ బుధుడి మేష సంక్రమణం మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. ఈ 4వ స్థానాన్ని చతుర్థ స్థానం అనే పేరుతో పిలుస్తారు. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు 4వ స్థానంలో ఉన్న బుధుడు, చతుర్థ స్థానంలో ఉన్న బుధుడు మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. ఈ బుధుడి మేష సంక్రమణం అద్భుతంగా యోగిస్తుంది. ఏ విషయాల్లో యోగిస్తుంది? ఆ యోగం ఇంకా రెట్టింపు కావాలంటే బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు మకర రాశి వాళ్ళు చేసుకోవాలి? ఈ విషయాలు పరిశీలిస్తే మీకు 4వ స్థానంలో ఉన్న బుధుడు మకర రాశి వాళ్ళకి మానసిక ఉల్లాసాన్ని కలిగింపజేస్తాడు. ఏప్రిల్ 30 బుధుడు మేషరాశిలోకి రాగానే మకర రాశి వాళ్ళకి ప్రతి విషయంలో మానసికంగా ఆనందం పెరుగుతుంది, ఉల్లాసం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబంలో కూడా ఆనందం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. కుటుంబంలో సభ్యులందరూ ఐకమత్యంతో ఉంటారు. తద్వారా కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తూ ఉంటాయి. ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ తుళ్ళుతూ మకర రాశి వాళ్ళు కుటుంబ సభ్యులతో మాట్లాడేలాగా 4వ స్థానంలో బుధుడు ఫలితం ఇస్తాడు. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించే యోగం ఉంది. ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు 4వ స్థానంలో బుధుడి వల్ల ఒక అద్భుతమైన శుభ కార్యక్రమం చేయగలుగుతారు. అంటే గృహప్రవేశం కానీ, శంకుస్థాపన కానీ, ఉపనయనం కానీ, పెళ్లి చేసుకోవటం కానీ, ఏదైనా సరే ఒక శుభ కార్యక్రమాన్ని చాలా ఆనందంగా అద్భుతంగా నిర్వహించుకునే అవకాశాన్ని 4వ స్థానంలో బుధుడు కలిగింపజేస్తాడు. అలాగే మకర రాశి వాళ్ళకి ఈ సమయంలో తలపెట్టిన పనులన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అంటే కార్యసిద్ధి సులభంగా కలిగేలాగా 4వ స్థానంలో బుధుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. పనుల్లో ఆటంకాలు ఉండవు. సర్వత్రా విజయాన్నే మకర రాశి వాళ్ళు పొందుతూ ఉంటారు. అలాగే ఒక ప్రణాళిక ప్రకారం ప్రతి పనిని పూర్తి చేస్తూ ఉంటారు. అంటే మకర రాశి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పనైనా సరే ముందు ఒక ప్లాన్ వేసుకుంటారు. ఆ ప్లాన్ ప్రకారం, స్కెచ్ ప్రకారం ఆ పనిలో ముందుకు వెళుతూ ఉంటే ఏ ఆటంకము ఉండదు, ఏ విఘ్నము రాదు. అనుకున్న సమయానికి అనుకున్నట్లు ఖచ్చితంగా 100% ఫలితం వచ్చేలాగా దిగ్విజయంగా పనులు పూర్తి చేస్తూ కార్యసిద్ధిని పొందుతారు. దానివల్ల కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆనందంగా ముందడుగు వేస్తూ ఉంటారు. సర్వకార్య సిద్ధి ఈ సమయంలో మకర రాశి వాళ్ళకు ఉంటుంది అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మకర రాశి విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, సామాజిక రంగాల్లో ఉన్న వాళ్ళైనా సరే ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో బుధుడు మీకు 4వ స్థానం, చతుర్థ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఎంత కష్టసాధ్యమైనటువంటి పని ప్రారంభించినా సరే ఆ పనిని అవలీలగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. బ్రహ్మాండమైనటువంటి కార్యసిద్ధిని పొందగలుగుతారు. ఆ విధంగా మీరు పనులన్నీ కూడా నిర్వర్తించుకోండి. ఈ అద్భుతమైన ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే
బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు మకర రాశి వాళ్ళు చేసుకోవాలి. ఏప్రిల్ 30వ తేదీ బుధుడి మేష సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఉన్న రాశుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తొలగింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు బుధుడు మేషరాశిలో ఉండటం, బుధుడి మేష సంక్రమణం అనేది సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇవ్వటానికి 12 రాశుల వాళ్ళు బుధుడికి సంబంధించి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే ప్రతిరోజు కూడా గణపతి మంత్రాన్ని, బుధ మంత్రాన్ని జపించుకోవాలి. బుం బుధాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 17 సార్లు ఈ సమయంలో జపించుకోవాలి. అలాగే గణపతికి సంబంధించినటువంటి గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. బుం బుధాయ నమః మంత్రం 17 సార్లు, గం గణపతయే నమః మంత్రం 21 సార్లు ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో ప్రతిరోజు జపించుకుంటే బుధుడి మేష సంక్రమణం పూర్తిగా యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు కానీ లేదా బుధవారం పూట కానీ ఉత్తర దిక్కులో దీపాన్ని వెలిగించండి. మీ ఇంట్లో హాల్లో ఉత్తరం వైపు ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. ఈ ఉత్తర దీపాన్ని అంటే ఉత్తర దిక్కు వైపు దీపాన్ని ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో ప్రతిరోజు వెలిగిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు వెలిగించడం వీలు కాని వాళ్ళు కనీసం ఈ సమయంలో వచ్చే బుధవారం అయినా సరే ఈ ఉత్తర దిక్కు దీపాన్ని వెలిగించండి. దానివల్ల సంపూర్ణంగా బుధుడి మేష సంక్రమణం 12 రాశుల వారికి అనుకూల ఫలితాలే ఇస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారము నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించండి, లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దానివల్ల కూడా బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు ఉపవాసం ఉండండి. రాత్రికి పెసరపప్పుతో చేసిన పొంగల్ని ఆహారంగా స్వీకరించండి. దానివల్ల కూడా ఈ బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలే కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో ప్రతిరోజు తులసి కోటలో నీళ్లు పోస్తే మంచిది, తులసి కోట దగ్గర దీపం పెడితే మంచిది, తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే మంచిది. ప్రతిరోజు చేయలేకపోయినా ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారం అయినా సరే ఖచ్చితంగా తులసి కోట దగ్గర దీపం పెట్టి ఓం బృందావన్యై నమః అని జపిస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయటం, అలాగే తులసి మాతకు నమస్కారం చేసుకోవటం ద్వారా బుధుడి మేష సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారము ఒకసారి గణపతి ఆలయానికి వెళ్ళి గరికపోచలు ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల కూడా సంపూర్ణంగా బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో ప్రతిరోజు సంకటనాశక గణేష స్తోత్రం వింటే చాలా మంచిది. గణపతినే ఎందుకు పూజించాలి, గణపతి ఆలయానికి ఎందుకు వెళ్ళాలి, గణపతి మంత్రం ఎందుకు చదువుకోవాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి. అందుకే ఈ సమయంలో ప్రతిరోజు కానీ లేదా బుధవారాలు కానీ గణపతిని ఎంత పూజిస్తే అంత అద్భుతంగా ఈ బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. అందుకే వీలైతే ఈ సమయంలో ఒక్కసారి బుధవారం వస్తే ఆ బుధవారం గణపతి ఆలయ ప్రాంగణంలో క్రాస్ ఒత్తుల దీపాన్ని వెలిగించండి. ఇది చాలా అద్భుతమైన దీపం, చాలా శక్తివంతమైన పరిహారం. ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్ళి ఆ గణపతి ఆలయంలో 2 కొబ్బరి చిప్పలు తీసుకోండి. పూర్తిగా కొబ్బరి తీసివేసినటువంటి 2 ఎండిపోయిన కొబ్బరి చిప్పలు తీసుకొని ఆ 2 ఎండిపోయిన కొబ్బరి చిప్పల్లో కొబ్బరి నూనె పోయండి. ప్రతి కొబ్బరి చిప్పలో కూడా ఇంగ్లీష్ అక్షరం ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయండి. మొదటి కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయాలి. రెండో కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయాలి. ఆ ఒత్తులు కూడా ఎలా వేయాలి? 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, మళ్ళీ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, ఇవి 2 ఎక్స్ అనే ఆకారం రావాలి. మళ్ళీ రెండో చిప్పలో కూడా 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, మళ్ళీ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, ఆ 2 కూడా ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఉండాలి. ఆ 2 కొబ్బరి చిప్పల్లో కొబ్బరి నూనె పోసి
గణపతి ఆలయ ప్రాంగణంలో ఈ ఎక్సాకారపు దీపాలు అంటే క్రాస్ ఒత్తుల దీపాలు వెలిగించండి. ఈ క్రాస్ అనేది గణపతి వికట తత్వానికి సంకేతం, వ్యతిరేక తత్వానికి సంకేతం. గణపతి వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా పూర్తిగా అనుకూల ఫలితాలు ఇమ్మని ప్రార్థించడమే ఈ క్రాస్ ఒత్తుల దీపంలో ఉన్న అంతరార్థం. అలా చేస్తే బుధుడి మేష సంక్రమణం ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వదు, పూర్తిగా అనుకూల ఫలితాలే ఇస్తుంది. అలా ఇవ్వటానికి ఈ క్రాస్ ఒత్తుల దీపం, దీన్నే వికట దీపం అనే పేరుతో పిలుస్తారు. వ్యతిరేక ఫలితాలు పోగొట్టే దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపాన్ని వెలిగించుకోండి. బుధుడి మేష సంక్రమణం సంపూర్ణంగా యోగించేలాగా ద్వాదశ రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలంటే, దానికి తగినట్లుగా పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.